హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రీసెంట్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు చాలామంది ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వబోతున్నారు అంటూ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి కేసులు అనేక కేసులు ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు నాయుడు కాల్ చేసి చెప్పారని తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు తీసి ఆయన్ని జైలుకి పంపించే అవసరంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమితో చేతులు కలిపి రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఇక్కడ రాజకీయాలు చేసే యోచనలో ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అవన్నీ చూసాం మనం. ఇక్కడ జరిగిన పరిణామాలు అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక దాడులు అయితే జరిగాయి. అయితే ఆ దాడులు రాజకీయంగా జరిగాయా, లేదంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపైన అనేక దాడులు జరిగాయి, అవి వీటికి కక్షపూరితంగా జరుగుతున్నాయా, లేదంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మళ్ళీ అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అఖిలేష్ యాదవ్ రావడం జరిగింది. అయితే అఖిలేష్ యాదవ్ను పంపించింది కూడా రాహుల్ గాంధీ అని తెలుస్తుంది. ఎందుకంటే దేశమంతటా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన జరుగుతున్న దాడులని అంతా కూడా దేశమంతా తెలియాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేస్తే, రాహుల్ గాంధీ ఇంకో ఆలోచన చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా ఆలోచన. అయితే రాహుల్ గాంధీ ముందుకెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డిని కలుపుకుంటేనే ఆంధ్రాలో పార్టీ బలంగా ఏర్పడుతుందని చెప్పి ఆయన ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. అయితే షర్మిల చంద్రబాబు నాయుడుకు అనుగుణంగా పనిచేయడంతో అయితే ఆమెను తప్పించే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు కాల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ కాల్లోని ఏం చెప్పారు అనేది అయితే ఒక విషయం అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమితో కలిపి వీళ్ళు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆల్రెడీ కూటమిగా జనసేన కానీ, బీజేపీ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు రాజకీయం చేయగలరు, అవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఆ అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బయటకు తీస్తే ఆయన్ని జైలుకి పంపించవచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.